చూస్తూ ఉన్నారు. సో ఎక్కడా లేనటువంటి డెవలప్మెంట్స్ మన స్కూల్లో నేను చేస్తూ ఉన్నాను. ఎవ్రీ సెకండ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకేం చేయాలి, ఇంకేం పెడితే బాగుంటుంది పిల్లలకి అని ఎవ్రీ సెకండ్ ఆలోచిస్తూ ఉంటాను. సో అలాంటి థాట్స్లో నుంచి పుట్టినవే ఇవన్నీ కూడా. మన సైన్స్ ల్యాబ్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, ఏవీ ల్యాబ్ కావచ్చు, టీవీ ల్యాబ్ కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఈ ఏజ్ నుంచి వీళ్ళందరికీ అన్ని ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో. సో ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ఎంటెక్. సో ఎంటెక్ చేశాను. ఎంటెక్ అనేది ఒక లాంగ్ జర్నీ, టెక్నికల్ సైడ్. సో అక్కడ నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా మీరు లైఫ్లో ఫేస్ చేయకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ కాలేజీలో ఉన్నటువంటి స్టాండర్డ్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ప్రాక్టికల్స్ చేయాలి, ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, థియరిటికల్గా పెట్టించాను. అలాగే మీరు ఫర్దర్గా ఫ్యూచర్లో ఎలాంటి కన్నా కూడా ఫేస్ చేయాలంటే ఎవరి ముందన్న నిలబడి మీరు సెమినార్స్ ఇలాంటివి ఇవ్వాలన్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడం కోసం రత్నం ఇంగ్లీష్ జోన్ అని ఇంట్రడ్యూస్ చేసి దాంట్లో సెమినార్స్, డిబేట్స్, గ్రూప్ డిస్కషన్స్ తో పాటుగా ఇప్పుడు మీకు ఒక ప్రొజెక్టర్ అరేంజ్ చేసి పీపీటీస్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ అరేంజ్ చేస్తున్నామండి. సో అవి మీకు ఎంటెక్, బీటెక్ లో వస్తాయి. అవి మీకు ఇక్కడి నుంచి నేను ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను. సో ఇవన్నీ కూడా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా గెయిన్ చేసుకొని రత్నం స్కూల్ స్టూడెంట్ అంటే నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ లో మార్క్స్ అనేవి 10 మార్క్స్ వాళ్ళు కరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళ మూడ్ని బట్టి అలా ఇలా వస్తూ ఉంటాయి. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టఫ్ అనేది మనం ఇక్కడ ఫిల్ చేసుకుని బయట అడుగు పెడితే ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ఖచ్చితంగా మనమే ఫస్ట్ ప్లేస్ లో నిలబడి తీరుతున్నాం. ఓకే, యూ హ్యావ్ టు యూటిలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కదాన్ని యూజ్ చేసుకోండి. మీకు నేను అన్ని అలాట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇయర్ సమ్ మోర్ డెవలప్మెంట్స్ విల్ బి. ఓకే, సో ఎవ్రీథింగ్ మీకు ఏది మంచి చేస్తుంది అనిపిస్తుందో అన్నీ కూడా మేనేజ్మెంట్ ఫైట్ చేసి మరీ తెప్పిస్తున్నాను, తీసుకొస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ వన్ మోర్ స్టూడెంట్. Good afternoon to all parents. Happy Women's Day for all parents. I was very emotional. Sorry. మాట్లాడతాను ఇంకోసారి వింటున్నా, ఇంకెప్పుడు నీ మాట్లాడతా. సరే పాపకి ఇప్పుడు వరకు అందరినీ చూసేసరికి చాలా ఎమోషన్ అయిపోయింది. తనకి ఏంటంటే ఇప్పుడు వరకు నేను నిజంగా చెప్పాలంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై చిల్డ్రన్. ఇద్దరు పిల్లలు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఎదిరించడం అనేది కూడా ఎప్పుడు తెలీదు. చెప్పిన మాట వినేవాళ్ళు. నాకు ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బంది పిల్లల ద్వారా ఎటువంటిది లేదు. కానీ ఇప్పుడు ఒక్కొక్కరు పిల్లలు చెప్తుంటే ఇబ్బంది అని కాదు, వాళ్ళ పేరెంట్స్కి సారీ అంటే అమ్మ నేను సారీ ఏం చెప్పమంటావు, ఏం చేయాలి అంటే ఏం లేదు నాన్న, చక్కగా వింటున్నావు అదే చెప్పమ్మా అని చెప్తుంటే తనకి ఎందుకో ఎమోషన్ ఫీల్ అవుతున్నది. నో ప్రాబ్లం, తను అన్నిట్లో నాకు సపోర్ట్గా ఉంటుంది యాజ్ ఎ చైల్డ్. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే everyone. మా అమ్మ పొద్దున్న లేచినప్పటి నుంచి నాకు చాలా అంటే చాలా కష్టపడుతుంది. Day and night she used to work for me. I'm thankful to you, Ma. Thanks for being my mother. I love you so much, Ma. I promise you, life to ఇంకోసారి నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటా. నీ డాటర్గా ఉన్నందుకు నువ్వు థ్యాంక్ఫుల్ ఫీల్ అయ్యేటట్టు నీకు చేస్తా. ఐ ప్రామిస్. పాప అని చెప్పడం కాదని చాలా బాగా అర్థం చేసుకుంటుంది. నేనే ఒక్క పని చెప్పినా కానీ కాదు అనకుండా కంపల్సరీ చేస్తుంది. నేను ఏది చెప్పినా కానీ ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి తెలియట్లేదు, బట్ నేను చెప్పానంటే చాలా బాగా అస్సలు నేను చేయను మమ్మీ అనే ఓడ్ అనే మాట రాదు.
థ్యాంక్ యూ శివపూర్వ. ఇట్స్ రియల్లీ సెయింగ్ హార్ట్ఫుల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, కమ్ హియర్. అంటే శివపూర్వాని మేము ఎప్పుడు కోరుకునేది ఇదే అనమాట. బికాస్ ఐ నో దే పేరెంట్స్ హార్డ్ వర్క్. మిషన్ కుడతారండి. మిషన్ కుట్టడం అంటే కంటి నుంచి కాలు దాకా అన్ని పని చేయాలి. ఏ ఒక్కటి మిస్ అయినా కూడా వాళ్ళ వర్క్ అనేది ఫుల్ఫిల్మెంట్ ఉండదు. దే హ్యావ్ టు టేక్ ఏ స్కోల్డింగ్స్ ఫ్రమ్ దట్ పర్సన్స్. కస్టమర్స్ తిడతారు, అన్నీ భరించాలి. సో ఒక్కొక్కసారి సీజన్ టైంలో నైట్ నిద్ర లేకుండా కూడా కుట్టిన టైమ్స్ ఉన్నాయి వాళ్ళవి. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ దేర్ ఫ్యామిలీ. బాగా ఇక్కడ ఉన్న అందరి గురించి నాకు బాగా తెలుసు, వాళ్ళు పడే కష్టం అంతా తెలుసు. సో ఇవన్నీ చెప్తూనే ఉంటాను ప్రతి స్టూడెంట్కి కూడా. ఓకే, సో కళ్ళు కంటిన్యూగా చూస్తుండాలి, చేతులు వర్క్ అవుతుండాలి, కాళ్ళు వర్క్ అవుతుండాలి. సో మైండ్ అనేది అక్కడే పెట్టుండాలి. సో ఏది మిస్ అయినా కూడా అక్కడ ఫుల్ఫిల్మెంట్ అనేది జరగదు. ఓకే, ప్రాపర్ డిజైన్ అనేది రాదు. సో అలాంటి అంత కష్టపడుతున్నటువంటి తల్లిదండ్రులు ఇద్దరు అండి రాత్రి పగలు నైట్ ఎప్పుడో 11:30కో 12:30కో పడుకుంటారు. మళ్ళీ 4:00-4:30కి లేసేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు వర్క్. నేను ఎన్నిసార్లు నేను తిట్టినా, ఎన్నిసార్లు కోపడ్డా, ఏది మాట్లాడినా కూడా. ఓకే, సో హోప్ యూ అండర్స్టూడ్ అండ్ హోప్ యూ విల్ అండర్స్టాండ్ ఫర్ ఎవర్. ఓకే, లైఫ్లో నువ్వు వెళ్ళే కొద్దీ మా సార్ ఎందుకు అప్పుడు అలా అనేవాడు అనేది అర్థం చేసుకుంటూనే వెళ్తావు. సో దయచేసి వాళ్ళ కష్టాన్ని ఈ సొసైటీలో నిలబెడతావని నేను ఆశిస్తున్నాను. ఓకే, సో తల దించుకునే సిచ్యువేషన్ అయితే ఏ స్టూడెంట్ తీసుకురావద్దు. వాళ్ళని తల ఎత్తుకునేలాగే చేయండి సొసైటీలో. ఐ రిక్వెస్టింగ్ యూ ఆల్ మెంబర్స్ వన్స్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ 10th క్లాస్. నాకు మొమ్మటి చాలా ఇష్టం. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. చాలా వరకు తెలీదు, కానీ ఎవరికైనా బాగాలేకపోయినా సరే ఇంట్లో మా అమ్మకి బాగాలేదంటుంది చాలాసార్లు. నేను నైట్ పడుకొని ఏడుస్తా తుప్పటి పట్టుకొని. మా అమ్మ చాలా ప్రేమ చూపిస్తుంది నా మీద. తిడుతుంది, అందరు తిడతారు, కానీ తిట్టేది నా కోసమే. మార్క్స్ వాళ్ళకి నేను ఇచ్చే పెద్ద గిఫ్ట్ మార్క్స్. నేను ఇప్పుడు 10th క్లాస్ అయినా సరే మా అమ్మ నాకు నోట్లోనే పెడుతుంది. నేను ఎంత ఇష్టమో మా తమ్ముడు అంటే మా అమ్మకి అంతే ఇష్టం. నాకు మమ్మీ గాడెస్ అయితే మా డాడీ గాడ్. ఇంకా నేనేం చెప్పలేదు. హ్యాపీ ఉమెన్స్ డే. ఎమోషనల్ అవుతుంది నాకన్నా. థ్యాంక్ యూ గిప్సా. సో ఫస్ట్ తను చెప్పినటువంటి వర్డ్ ఒకటి కరెక్షన్. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అనేది కదా, కాదు, వాళ్ళ అమ్మకి అమ్మాయి అన్న బాబు అన్న చాలా ఇష్టం. నేను స్కూల్కి వచ్చిన స్టార్టింగ్లో వెన్ ఐ సా హర్, రోజు క్యారేజ్ తీసుకొస్తుందండి. రోజు అక్కడి నుంచి క్యారేజ్ తీసుకొచ్చి అమ్మాయి 10th క్లాస్ అయినప్పటికీ కూడా అమ్మాయికి తినిపించేసి వెళ్తుంది. ఇప్పుడంటే బాక్స్ పైకి తెస్తున్నారు, నేను పెట్టిన రిస్ట్రిక్షన్స్ కొన్ని వల్ల బాబుకి అయితే తినిపించందే వెళ్ళదు. వాళ్ళు తినేసి ఎంటీ బాక్స్ ఇస్తే అప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ నడుచుకొని వెళ్తుంది, లేదంటే బైక్ ఫెసిలిటీ వెళ్తుంది. ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతి రోజు తీసుకొచ్చి వాళ్ళు పెద్ద పిల్లలు అయిపోయినా కూడా. ఓకే, సో రియల్లీ మీ ఓపిక్కి హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. ఎంత కష్టపడుతున్నారంటే తన కోసం, మీ పిల్లలిద్దరి కోసం. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో ఖచ్చితంగా ఆ ప్రేమని వాళ్ళు అర్థం చేసుకుంటారు అండ్ ఫర్దర్గా ఫ్యూచర్లో మీరు గర్వపడే పొజిషన్లోనే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని పెడతారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్. First of all, happy Women's Day to all the mothers and especially for my mother. నేను ఉదయాన్నే ట్యూషన్కి వెళ్తాను, తర్వాత ఇంటికి వస్తాను, కానీ ఫోన్ చూస్తూనే ఉంటాను.
ఎంత వదిలేయాలనుకున్నా నా వల్ల కావట్లేదు. అది చూస్తూనే ఉంటాను. లేట్ అయిపోయింది, 7:40 అవుతుంది, రెడీ అవుతాను. నేను ఎంత రెడీ అయినా మా అమ్మ నాకు టిఫిన్ చేసి పెడుతుంది, కానీ లేట్ అయిపోయింది అని నేనే తిడుతుంటాను. రోజు ఎంత చేసినా నేను తినందే నన్ను పంపిదు. మధ్యాహ్నం నాకు క్యారేజ్ ఇస్తుంది, తినలేదంటే నేనేం చేసినా నన్నేమందు. నేను తను చెప్పినట్టువి కొన్ని చేయను, అయినా కానీ నన్ను ప్రేమగా చూసుకుంటుంది. ఖచ్చితంగా నిన్ను నా నుండి గొప్ప స్థాయిలో నిలబెడతానని అందరి ముందు మాటిస్తున్నానమ్మా. డెఫినెట్లీ ప్రణవి, నాకైతే ఆ నమ్మకం చాలా ఉంది. మీ మమ్మీ కూడా నీ కోసం నిరంతరం ఎవ్రీ సెకండ్ అసలు నాతో కాల్ చేసినప్పుడు కూడా చెప్తుంది. ఏం చెప్తుందంటే, మా అమ్మాయి నా మాట వినట్లేదు సార్, కానీ మీరేం అనొద్దు సార్ అమ్మాయిని. నాకు చెప్పడం ఎందుకు మళ్ళీ, మీరు గట్టిగా ఏమనొద్దు సార్, చిన్నగా మంచిగా చెప్పండి, మోటివేట్ చేయండి. అది ప్రేమ అంటే నువ్వు ఎంత కసురుకున్నా కూడా కంప్లైంట్ ఇచ్చి ఏమీ అనొద్దు అని మళ్ళీ తనే చెప్పి చిన్నగా మోటివేట్ చేయండి సార్ మా పాపని అంటుంది. సో ఆ ప్రేమే ఈ రోజు నిన్ను టాప్ 3 దాకా తీసుకువెళ్ళింది. డెఫినెట్లీ ఫ్యూచర్ లో ఒక మంచి పొజిషన్ లో నిన్ను నేను చూస్తాను. అండ్ మీ మదర్ అండ్ ఫాదర్ పడే కష్టానికి డెఫినెట్ గా నువ్వు ఒక యూ విల్ బి ద పియోనియర్ ఫర్ రిమైనింగ్ స్టూడెంట్స్. రిమైనింగ్ పిల్లలందరికీ కూడా నువ్వు ఒక మార్గదర్శి లాగా నిలబడతావని నేను ఆశిస్తున్నాను. డెఫినెట్లీ వెరీ యూ విల్ ఫీల్ వెరీ ప్రౌడ్. మీరు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేటటువంటి పొజిషన్ కి తను వెళ్తుంది. బికాస్ నేను చాలా దగ్గరగా చూస్తున్నాను తన్ని ఈ ఇయర్ కంప్లీట్ గా. ఏంటంటే మార్నింగ్ 5 o'clock టు నైట్ 9 o'clock తను నాతోనే ఉంటుంది. ఓకే, మీతో ఉంటే చాలా తక్కువ టైం. ఈ ఇయర్ నేను చూశాను మార్నింగ్ 5 to నైట్ 9. సో నా దగ్గరే ఉంటుంది తను పడే హార్డ్ వర్క్ అనేది అసలు వి కాంట్ జడ్జ్ దట్. చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. డెఫినెట్లీ వీ విల్ సీ దట్ ఇన్ రిజల్ట్. ఆల్ ది బెస్ట్ మా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన ఉమెన్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మా అమ్మ నాకు చాలా చేస్తుంది. ప్లస్ ఇక్కడ వీళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నారంటే వాళ్ళ ఎవరైతే ఉన్నారో కూతుర్లు కుమారులు వాళ్ళ మీద ఉన్న ప్రేమ వీళ్ళకి, అండ్ వాళ్ళని చూసి వాళ్ళ కొడుకులు వీళ్ళందరూ ఏడుస్తున్నారు. అది వాళ్ళకున్న వాళ్ళ ఏడుపు చూసి వీళ్ళకి వస్తున్న బాధ. ఈ ప్రేమ మాత్రం మనకు అసలు ఎక్కడ దొరకదండి. ఆ అమ్మ ప్రేమ, ఈ పిల్లల ప్రేమ, ఇది మాత్రం మనం ఎక్కడికి పోయినా ఎక్కడ ఉన్నా అసలు దొరకదండి. ఇది నేను చిన్నప్పటి నుంచే మా మమ్మీ కాడ కంటే మా అమ్మమ్మ కాడే ఎక్కువ ఉన్నాను. కానీ అదేదో తెలియదు నాకు. మా మమ్మీ అంటేనే నాకు చాలా ఇష్టం. మా అమ్మకు ఒక ప్రామిస్ చేస్తున్నాను, ఇంకా నేను 10th ఏంటి బీటెక్ దాకా సార్ దగ్గర నుంచి ఒక్క కంప్లైంట్ రాకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ. సో నా దగ్గర నుంచి వచ్చే కంప్లైంట్ ఒకటి రెగ్యులర్ గా స్కూల్కి అటెండ్ అవ్వు అనేసి. సో తను నెంబర్ ఆఫ్ లీవ్స్ తీసుకున్నప్పుడు కూడా టాప్ 3 టాప్ 4లోనే ఉంటున్నాడు. ఇప్పుడు కూడా అదే మాట్లాడాను వాళ్ళ మదర్ వచ్చినప్పుడు. అదే నువ్వు రెగ్యులర్ గా వస్తే హ్యాజ్ అండ్ బర్త్ అంటారు కదా, అలాంటి నాలెడ్జ్, ఇన్బిల్ట్ నాలెడ్జ్ ఇప్పుడు తన మాటల్లోనే మీకు అర్థమై ఉంటుంది. ఓకే, ఒక పెద్దవాళ్ళు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడి, సో రియల్లీ హ్యాజ్ ఏ వెరీ ఇన్బిల్ట్ టాలెంట్. సో దాన్ని ప్రాపర్ గా గైడ్ చేస్తూ తీసుకువెళ్ళామంటే he will get the success. So వాళ్ళ father mother really, I'm sorry, I'm extremely sorry. I would like to promise, not only my mom, I would like to promise my mummy, Venkatesh sir and the staff who are teaching me, ఖచ్చితంగా నేను సక్సీడ్ అవ్వడం కాదు, నా వల్ల మీరందరూ ప్రౌడ్గా ఎలా నేను చేస్తానని ఇంతమంది ముందు ప్రామిస్ చేస్తున్నాను. మోక్ష
మీ అందరికీ తెలిసినటువంటి అమ్మాయి, ఎటువంటి కంప్లైంట్ ఏ రోజు లేనటువంటి అమ్మాయి, పర్ఫెక్ట్ టైమింగ్, పంక్చువాలిటీ కావచ్చు, టైమింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్, ఎడ్యుకేషన్ కావచ్చు, స్పోకెన్ కావచ్చు, ఏదైనా కూడా పర్ఫెక్ట్గా, అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండాలనుకునేటువంటి ఒక అమ్మాయి. సో డెఫినెట్గా అంత పర్ఫెక్షన్ ఉన్న అమ్మాయి ఒక మంచి స్టేజ్లోనే ఉంటుంది. సో ఈవెన్ ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దే హ్యావ్ టు రోమ్, అంటే ఇక్కడి నుంచి ఒక దగ్గర నుంచి ఇక్కడికి తిరగాల్సినటువంటి సిచ్యువేషన్ అన్నమాట. అంత బిజీ షెడ్యూల్లో కూడా ఆ అమ్మాయిని గురించి కేరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ నాకు కాల్స్ వస్తూ ఉంటాయి. అండ్ తను ఏ రోజు కానీ ఇది రీజన్ అని చెప్పి స్కూల్కి ఆప్షన్ పెట్టినటువంటి రోజంటూ లేదు. అంటే మరీ ఏదన్నా ఎమర్జెన్సీ అయితే తప్పనిచ్చి వాళ్ళ మదర్ లీవ్ పెట్టమన్నా కూడా చాలా 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 ఆర్గ్యూ చేసి ఫైనల్గా ఇంకా కాకపోయినప్పుడే లీవ్ తీసుకుంటుంది. సో డెఫినెట్లీ నీ కమిట్మెంట్కి యూ విల్ గెట్ ఏ గుడ్ పొజిషన్ ఇన్ ఫ్యూచర్. ఆల్ ది బెస్ట్. కమ్. సో షీ హ్యాస్ ప్లాన్డ్ a surprise gift to her mother. Yes, join your hands together, all of you. A nice and beautiful scenario that we are seeing. So the scenery, Niagara waterfalls కావచ్చు, లేదంటే తాజ్ మహల్ కావచ్చు, అవన్నీ చూసినప్పుడు వచ్చేటటువంటి హ్యాపీనెస్ కన్నా హోప్ దట్ ఇక్కడ వచ్చేటటువంటి హ్యాపీనెస్ అసలు there are no boundaries. అసలు everyone, especially to my mother, I love you ma. If నాకు తెలియకుండా ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించు. నా కోసం నువ్వు చాలా చేసావు. థ్యాంక్స్ మా. నీకు అందరూ ప్రామిస్ ఇస్తున్నాను, బాగా చదువుకొని అందరూ సొసైటీలో మంచి పేరు వచ్చేటట్టు చేసుకుంటాను మా. థ్యాంక్ యూ రమ్య. సో రమ్యాని ఎలా చూసుకుంటారంటే ఫస్ట్లో నేను చెప్పాను కదా, ఒక గాజు బొమ్మ అలాగే చూసుకుంటారు. ఒకే ఒక కూతురు, చాలా 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 ప్రేమగా చూసుకుంటారు. అంటే ఎంత అంటే నేను చాలా చాలా చూశాను కాబట్టి చెప్తున్నానండి. హైలీ ఎమోషనల్ వాళ్ళు. ఆ పాపకి కొద్దిగా ఏమన్నా ఇబ్బంది కలిగినా కూడా దే కాంట్ కంట్రోల్ దెమ్సెల్వ్స్. ఓకే, అసలు ఇమ్మీడియట్గా ఏడ్చేస్తారు. నార్మల్ ఫీవర్ వచ్చినా కూడా ఆ మేడం కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. అస్సలు తట్టుకోలేదు. సో అంత ఇష్టం రమ్య నువ్వంటే మీ మదర్కి అండ్ ఈవెన్ టు యువర్ ఫాదర్. సో నాకు మీ ఫాదర్తో రేర్ కమ్యూనికేషన్, బట్ మీ మదర్తో అయితే ర్యాపిడ్ కమ్యూనికేషన్ ఉంది. సో బట్ చాలా ఎమోషనల్. సో బాగా చూసుకో. ఓకే, కంప్లీట్ మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా నీ చేతుల్లోనే ఉంది, నువ్వే చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. First of all, happy Women's Day for all mothers. About my mother says, మా అమ్మ గురించి నేను చెప్పాలంటే మా అమ్మ నా కోసం ఎంతో కష్టపడుతుంది. అందరి అమ్మల గురించి నాకు తెలియదు. నా తల్లి మాత్రం నా గురించి ఎంతో ఆలోచిస్తుంది. నా చదువు కోసం మాకున్న సిచ్యువేషన్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు నేను ఎలా చదవాలి, ఏం చదవాలి అన్నీ నాకు దగ్గరనే చెప్తుంది. నేను ఎప్పుడైనా తప్పు చేసి కష్టపడుతుంది, నేను బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. ఐఎమ్ రియల్లీ సారీ అండ్ ఐ ప్రామిస్ యూ. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, నేను బాగా చదువుకొని మా తల్లిదండ్రుల పేరు నిలబెట్టుకోను. సో సుస్మిత, సో నేను చేసినటువంటి అడ్మిషన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్మిషన్స్. అంటే అందరూ వన్ ఆఫ్ ద అంటున్నాను, అంటే అందరూ ఎక్సలెంట్. వాళ్ళలో ఈ అమ్మాయి గురించి ఎందుకు చెప్తున్నా అంటే షీ కేమ్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్, లింగారెడ్డిపల్లి అండి విలేజ్. సో ఆ ఊరికి మేము క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి నేను ఇచ్చినటువంటి ఒకే ఒక ప్రామిస్, డెఫినెట్గా ఈ అమ్మాయిని ఒక గొప్ప పొజిషన్లో నిలబెట్టే బాధ్యత నాది అని చెప్పాను. బట్ నన్ను కష్టపెట్టకుండా తనే కష్టపడుతూ ఎవ్రీ కాంపిటీషన్, ఏ కాంపిటీషన్ పెట్టినా దేంట్లో పెట్టినా కూడా తనంటే ఏంటో ప్రూవ్ చేసుకుంటూ వస్తుంది. ఒక తెలుగు మీడియం, ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన అమ్మాయికి ఇక్కడ సర్వైవ్ కావడం అంటే చాలా టైం పడుతుంది. బట్ తను ఎక్కువ టైం తీసుకోలేదు. కాన్సెప్ట్లో ఉన్నప్పుడు తనేంటో ప్రూవ్ చేసుకుని స్టార్టింగ్ నుంచి ఐఐటికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో అని ఫస్ట్లో కొద్దిగా టెన్షన్ పడింది. నేను ఉండలేను అని కూడా చెప్పింది. బట్ నువ్వు ఉండి తీరాలి, ఉండి ప్రూవ్ చేసుకోవాలి అన్నాము. సో నౌ అగైన్ షీ ప్రూవ్.
సో తను ఏంటో సుస్మిత అంటే ఒక సపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకునింది. సో డెఫినెట్లీ సో 10th క్లాస్ అయ్యేటప్పటికి మీ లింగారెడ్డిపల్లి నుంచే అడ్మిషన్స్ మేము రాకుండానే మా స్కూల్కి వచ్చేటట్టు చేస్తావు నువ్వు, నాకు ఆ నమ్మకం అయితే ఉంది. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ మా, అండ్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యువర్ కమింగ్. ఖచ్చితంగా మీ బిడ్డ మీరు పడే కష్టానికి పాపం ఫాదర్ కానీ మదర్ కానీ ఇద్దరు కూడా వాళ్ళ నానమ్మ కూడా ఉన్నారు, చాలా మంచి వాళ్ళు, ఇంటికి పోయి చాలా బాగా చూసుకుంటారు. ఆమె కూడా ఈ అమ్మాయి మీద ఎక్కువ హోప్స్ ఆలోచన అంతా కూడా మీ